కనుక మనకి కేతు ఉంటే కనుక వృశ్చిక రాశి అనేది ఒక యాంబిషియస్ రాశి. యాంబిషియస్ అంటే ఆ దాంట్లో ఉండే గ్రహాలు, సపోజ్ రవి ఉంటే కనుక తండ్రి యాంబిషియేట్ అవుతారు. అదేవిధంగా గురుడు ఉంటే కనుక జాతకుడు యాంబిషియేట్ అవుతారు. సో కేతు ఉంటే కనుక యాంబిషియేట్. కేతు కూడా అంటే తాతగారు మంచి యాంబిషియస్గా ఉంటాడు. వన్ మోర్ థింగ్, ఎడిషనల్లీ హీ విల్ బి సాడిస్టికల్ మెంటాలిటీ. అతనికి సాడిస్టికల్ మెంటాలిటీ అవ్వడానికి అవకాశం ఉంది. సాడిస్టికల్ మెంటాలిటీ రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా కేతువు ఇది వెస్ట్ డైరెక్షన్ అయిపోయింది, ఇది నార్త్ డైరెక్షన్. సో కేతు కనుక వృశ్చికంలో ఉంటే అది నార్త్ డైరెక్షన్ కాబట్టి నార్త్ ఎండింగ్, కేతు ఎండింగ్ కాబట్టి నార్త్ ఎండింగ్ అంటే సౌత్ ఫేసింగ్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ జాతకుడు సౌత్ ఫేసింగ్ అనమాట. సో డైరెక్షన్ అయిపోయింది. ఇంకా పార్ట్స్కి వస్తే, బాడీ పార్ట్స్కి వస్తే కాలపురుష చక్రంలో ఇది ప్రైవేట్ పార్ట్స్ తర్వాత ఆడామగ చార్ట్లో, ఆడ కానీ మగ కానీ చార్ట్లో వృశ్చికం అనేది కిడ్నీస్ని సూచిస్తుంది. సో కిడ్నీస్ డ్యామేజ్ అవ్వడానికి, కిడ్నీస్ కొంతమంది రిమూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కేతు కనుక ఆడవాళ్ళ చార్ట్లో కనుక ప్రత్యేకంగా ఆడవాళ్ళ చార్ట్లో కనుక కేతు ఉంటే కనుక ఇది వావరీస్ ఉంటుంది కదా, వావరీస్ని సూచిస్తుంది. ఆ వావరీస్ రిమూవ్ చేస్తుంది అన్నమాట కేతు కనుక ఆడవాళ్ళ చార్ట్లో ఉంటుంది. సో కాబట్టి ఆడవాళ్ళ చార్ట్లో కేతు వృశ్చికానికి కానీ దీనికి కానీ రావడం కొంచెం సంతానానికి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు వచ్చే రాశి ధనుసు రాశి. ధనుసు రాశి అనేది ధనుసు మెయిన్ రాశులు. ధనుసు రాశి అంటే ధనుసు మెయిన్ రాశులు పైసిస్ రాశులు అన్నమాట, అంటే మంచి రాశులు. సో తాతగారు ఎలాంటి వ్యక్తి అనమాట? సెల్ఫ్ మేడ్ పర్సనాలిటీ అంటారు. ఏ విధమైన సహాయం లేకుండా సెల్ఫ్గా గ్రోత్ అయ్యి సెల్ఫ్ మేడ్ పర్సనాలిటీ అవ్వడం కోసం అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇది ధనుసు రాశి మళ్ళీ ఇక్కడ నుంచి 1, 2, 3, 4 1, 2, 3, 4 అయిపోయింది. మళ్ళీ ఈస్ట్ని సూచిస్తుంది కాబట్టి ఇతను ఈస్ట్ ఎండింగ్లో ఉండడానికి అవకాశం ఉంది. ఈస్ట్ ఎండింగ్ మీన్స్ అంటే అర్థం ఏంటి? వెస్ట్ ఫేసింగ్లో ఉంటారు అన్నమాట. వెస్ట్ ఫేసింగ్. ఓకే. ఇది కాలపురుష చక్రంలో కిడ్నీస్ ఓవరీస్ అయిపోయిన తర్వాత తొడలకు సంబంధించిన రాశి. తొడలకి సిగ్నిఫికేషన్ చేస్తుంది. సో కేతువు మీ కింద చెప్పడం జరిగింది స్టీల్ రాడ్. సమ్ టైమ్స్ ఎప్పుడైతే గురుడు యొక్క ట్రాన్సిట్లో ఎప్పుడైతే టచ్ చేస్తాడో అతనికి యాక్సిడెంట్ జరగడం జరుగుతుంది, లేదా స్టీల్ రాడ్ వేయడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడ కేతు ఉంటాడో అక్కడ చేస్తాయి. అంటే తొడలకి విరిగిపోవడం కానీ, వాటికి బాల్స్, స్టీల్ బాల్స్, ఈ విధంగా ఈ పార్ట్కి డ్యామేజ్ అవుతుంది అన్నమాట. ఓకే. ఇప్పుడు మకర రాశి. ఈ మకర రాశి అనేది ప్రత్యేకమైన రాశి. ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ రాశి అన్నమాట. ఈ మకర రాశిలో కేతు ఉంటే కనుక తాతగారు ఒక ఇంపార్టెంట్ వ్యక్తి అవుతారు. ఎలాగంటే ఒక స్మాల్ ఏరియాలో, ఒక గ్రామంలో తీర్పులు ఇచ్చే విధంగా, లేదా ఆ గ్రామంలో మంచి పలుకుబడి ఉన్న విధంగా అటువంటి వ్యక్తి అవుతారనమాట తాతగారు. ఓకే. ఇది కాలపురుష చక్రంలో తొడలు తర్వాత మోచిప్పలు. సో మోకాళ్ళు ఏది మనకి మకర రాశిలో. సో మోకాళ్ళు మోచిప్పలు. సో డెఫినెట్గా ఏదైనా కనుక బెనిఫిట్ ప్లానెట్ కనుక దీన్ని సిగ్నిఫై చూడకపోతే కనుక మోకాళ్ళు చిప్పలు రిమూవ్ చేస్తారంటే స్టీల్ మోకాళ్ళు చిప్పలు వేయడం కానీ, మోకాళ్ళు ఆపరేషన్ జరిగి రిమూవ్ చేయడం కానీ, స్టీల్ కప్లింగ్స్, స్టీల్ రాడ్స్ వేయడం కానీ జరుగుతుంది మోకాళ్ళకి యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా. దీనికి అందువలన ఇది కనుక కేతు కనుక మకరంలో ఉంటే మోకాళ్ళు చిప్పలు డ్యామేజ్ అవుతాయి. నెక్స్ట్ కేతువు ఈ మకరంలో ఉంటే కనుక ఇది సౌత్ని సూచిస్తుంది. ఈ సౌత్ని సూచించడం వల్ల ఇతను బ్యాంక్, కేతు అంటే ముగింపు, సౌత్ ఎండింగ్. సో ఇతను నార్త్ ఫేసింగ్లో ఉండడానికి అవకాశం ఉంటుంది జాతకుడు. నేను జాతకుడు గురించి చెప్తున్నాను, నాట్ కేతు. తాతగారు కాదు, ప్రతిసారి కాదు. తాతగారు ప్రత్యేకం, నేను చెప్పే మిగతా వీరిని కూడా జాతకుడికి సంబంధించి. ఓకే. ఇప్పుడు కేతు మకరం అయిపోయింది. కుంభంలో కేతు ఉంటే ఏమవుతుంది?
కేతు కుంభంలో ఉంటే ఏమవుతుంది, కుంభం అనేది ఒక వాటరీ ప్లేస్. సో అలాగా ఉంటుంది అనమాట. సో ఇతని మెంటాలిటీ ఎలా ఉంటుందన్నమాట, వేవ్స్లా ఉంటుంది. సో సైకలాజికల్ పర్సన్ అనమాట. తాతగారు ఏమంటారు, సైకలాజికల్ పర్సన్, సాడిస్ట్ కాదు, సైకలాజికల్ పర్సన్. అదేవిధంగా ఇది కాలపురుష చక్రంలో మోకాళ్ళు అయిపోయాక మోకాళ్ళ కింద నుంచి పాదం దాకా ఈ ఉండే భాగం ఇది సిగ్నిఫికేషన్ చేస్తుంది ఈ రాశి. ఆ రాశిలో కనుక కేతు ఉంటే కనుక జాతకుడికి ఆర్టిసిల్స్ మీద ఇబ్బంది ఉంటుంది. అంటే ఉబ్బు నరాలు సమ్ టైమ్స్ బ్రేక్ అయ్యి స్టీల్ రాడ్ వేయడం ఆ భాగంలో, ఎందుకంటే కేతు స్టీల్ రాడ్ కారకుడు కాబట్టి ఇలాంటివి జరగడంగా ఉంటుంది. ఉబ్బు నరాలు ఉండడం కానీ లేకపోతే పార్టీకి స్టీల్ రాడ్ వేయడం కానీ జరుగుతుంది. లేకపోతే డైరెక్షన్కి వచ్చేటప్పటికి ఇది వెస్ట్. సో వెస్ట్ ఎండింగ్ ఉంటే అది ఈస్ట్ ఫేసింగ్ అవుతుంది. అంటే బ్యాక్ డోర్ హౌస్ వెస్ట్ ఎండింగ్ అనుకో, అది ఈస్ట్ ఫేసింగ్ అవ్వడానికి అవకాశం. సో ఈ జాతకుడు ఈస్ట్ ఫేసింగ్లో ఉండడానికి అవకాశం. ఇక మన కేతు వచ్చేటప్పటికి మేనము, ఆధిపత్యం గల రాశి. కేతు యొక్క ఆధిపత్యం గల రాశి మీనం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, అసలు చాలా డేంజరస్ అండ్ ఇంపార్టెంట్. మీనంలో కనుక కేతు ఉంటే కనుక ఇట్స్ హైట్ సంబంధించింది. అంటే కేతు పైషియస్, ఓకే, కేతు పైషియస్ కాబట్టి తాతగారు మంచి వ్యక్తి అవుతాడు. అది ఎలాంటి వ్యక్తి అంటే గుళ్ళకి చారిటీస్కి దానాలు మార్చేసే విధంగాను, గుళ్ళు కట్టించే విధంగాను అటువంటి క్యారెక్టరిస్టిక్ తాతగారు, అటువంటి ధర్మాల ధార్మిక శక్తి ఉంటుందన్నమాట తాతగారు. అదేవిధంగా ఇది ఫారెన్ ల్యాండ్ వచ్చేటప్పుడు ఇది మేన కర్కాటక వృశ్చిక రాశులు ఫారెన్ ల్యాండ్స్. సో అందువలన తాతగారు ఫారెన్లో ఉండడానికి కూడా అవకాశం ఉంది. అదేవిధంగా మేల్ ఫిమేల్ చార్ట్స్లో కేతు ఉంటే కనుక ఒక డేంజరస్ ఉంది. అది ఏంటంటే మనకి కేతు మీనరాశి అనేది హైట్కి సంబంధించింది. సో నియర్ టు కాలపురుష చక్రం. సో ఈ కేతు కనుక మీనరాశిలో ఉంటే కనుక సూసైడ్ టెండెన్సీ ఉంటుంది. హ్యాంగింగ్ ఊరిపోసుకోవడం, లేదా హైట్ నుంచి దూకేయడం. అంటే మీనరాశి హైట్ అనమాట, హైట్కి సంబంధించింది. అదేవిధంగా పైనుంచి పడిపోవడం, పైనుండి పడిపోవడం, ఇలాంటి టెండెన్సీ ఉంటుందన్నమాట. కాబట్టి మీనరాశి వాళ్ళు హైట్లో ఉండేటప్పుడు వాటిలప్పుడు చాలా జాగ్రత్త. మీనరాశిలో కేతు ఉండేవాళ్ళు ఉండాలన్నమాట. లేకపోతే తాతగారు గురించి చెప్పడం జరిగింది. నెక్స్ట్ డైరెక్షన్ వచ్చేటప్పటికి నార్త్ని సూచిస్తుంది. సో మీనరాశిలో ఉండే జాతకుడు ఎక్కువ శాతం సౌత్ ఫేసింగ్లో ఉంటారు. ఈ హౌస్ని మనం 2 విధాలుగా చెప్పచ్చు. ఈ డైరెక్షన్ బట్టి చెప్పచ్చు, కుజుడు యొక్క పొజిషన్ బట్టి కూడా, కుజుడు ఏ రాశిలో ఉంటే ఆ ఫేసింగ్ని బట్టి కూడా చెప్పచ్చు. కాబట్టి మనం ఎలా చూసుకున్నా మ్యాచ్ అయిపోతుంది. మనం దీంట్లో పెద్ద ఆశ్చర్యపడిపోకలేదు. అదే మన భగవంతుడు మనకి ప్రసాదించిన ఈ రాశి చక్రం. ఒక రాశి చక్రాన్ని పట్టుకుని మనం ఎన్నో విధాలుగా ఎనలైజ్ చేసుకోవచ్చు అనమాట. దానికి అదేవిధంగా మనకి ఇప్పుడు చెప్పాను, ఈ డైరెక్షన్స్ మనకి కుజుడు హౌస్ డైరెక్షన్ కుజుని బట్టి కూడా మనం చెప్పచ్చు ఏ డైరెక్షన్ ఉంటుందని, అలాగే కేతువుని బట్టి కూడా చెప్పచ్చు. ఇది మనకి నాడీ జాతకం అనేది ఎంతో స్వీట్గా ఉంటుంది ఎదురు వెళ్ళే కొద్దీ. ఇప్పుడు మనం నెక్స్ట్ జరగబోయే పాఠం అంతా కూడా పరిపూర్ణమైన నాడీ మీద జరుగుతుంది. ఆ నాడీ ఎందుకు అంత పరిపూర్ణం అంటే ఒక చిన్న విషయం చెప్తా. మనకి సాంప్రదాయ జ్యోతిషంలో కొంతమంది మహానుభావులు ఉన్నారు, అన్ని రకాలుగా విశ్లేషణ చేయగలిగిన వారు. ఎవరైతే ఇన్స్టెంట్గా, అందరూ ఇప్పుడు మనకి ఇన్స్టెన్సీ కావాలి, ప్రతిదానికి స్పీడీ మనకి ఈ రోజులన్నీ కూడా చాలా స్పీడ్గా ఉంటున్నాయి. ఈ రోజుల్లో స్పీడ్గా ఉన్నప్పుడు ఈ ఇన్స్టెంట్గా మనం జాతకం నేర్చుకున్నప్పుడు కానీ కనుక ఎవరైతే కరెక్ట్గా చెప్పగలుగుతారో వాళ్ళు మాస్టర్స్ అవుతారు. సో మనం ఈ జాతక చక్రాన్ని విశ్లేషణ చేసేటప్పుడు నాడీ ఆస్ట్రాలజీ ప్రకారం సింప్లిఫై చేశారనమాట. దీన్నే భావాద్భావం అంటారు. భావం నుంచి భావం అనమాట దీని లెక్క. అది ఎలా ఉపయోగపడుతుంది అనేది చిన్నది ఎగ్జాంపుల్ మీకు చెప్పే నెక్స్ట్ క్లాస్ ఇదే. భావాద్భావం ఎలా ఉపయోగపడుతుంది. సపోజ్ మనం లగ్నానికి ప్రాధాన్యత ఇవ్వం, గురువు లగ్నానికి తీసుకుంటాం. సరే,
గురువుని లగ్నంగా తీసుకుంటాం. ఇప్పుడు గురువుని లగ్నంగా తీసుకున్నప్పుడు గురువు అంటే మనం జాతకుడు ఎవరైతే మీ దగ్గర క్వశ్చన్ చేయడానికి వచ్చాడో అతని యొక్క ప్రొఫెషన్ ఏంటని చెప్పాలనుకోండి. 10వ స్థానం చూస్తాం. 7, 8, 9, 10. 10వ స్థానాన్ని మనం రాజ్యస్థానం కాబట్టి 10వ స్థానం చూస్తాం. అలాగే ఇతని యొక్క తమ్ముడు యొక్క జాతకం ఉండదు ఒక్కొక్కరి దగ్గర. తమ్ముడు యొక్క జాతకం కావాలి, డేట్ ఆఫ్ బర్త్ లేదు, మా తమ్ముడు డేట్ ఆఫ్ బర్త్ లేదు, అతని ఏ ప్రొఫెషన్ ఏంటి అనేది అడుగుతారు. ఎలా చూస్తారు? అది దీన్నే భావాద్భావం. ఇప్పుడు గురువు నుంచి తమ్ముడు అంటే 3వ స్థానం. 3వ స్థానం మనకి లాసెస్ని చూపిస్తుంది, చిన్న తమ్ముడు చూపిస్తుంది. సో అతని యొక్క 10వ స్థానం అంటే గురువు నుంచి 7, 8, 9, 10. ఈ 10వ స్థానాన్ని ప్రభావితం చేసే గ్రహాలు అవి మళ్ళీ 10వ స్థానాధిపతి ఉన్న ప్లేసు ఇవన్నీ కూడా అతని ప్రొఫెషన్ యొక్క కారణం. అంటే ఇప్పుడు ఒక జాతక చక్రాన్ని బట్టి మనం అతని తమ్ముడు యొక్క వృత్తిని మనం గణన చేయడానికి వీలుంటుంది. అలాగే సపోజ్ ఇప్పుడు మీ తమ్ముడి యొక్క భార్య యొక్క తమ్ముడు ఎలా జాతకం అతను ఏంటి, ప్రొఫెషన్ ఏంటి అనేది తెలుసుకోవాలనుకున్నాము. మనకి ఎలా వస్తుంది తెలియదు. కాకపోతే దీనికి జ్యోతిష్ శాస్త్రంలో మనకి అన్ని జ్యోతిష్ సాంప్రదాయాల్లో కూడా ఉంది, కానీ అది గణన చేయడానికి కొంచెం చేయొచ్చు. అదేవిధంగా నాడి ఆస్ట్రాలజీ వెరీ సింపుల్ అనమాట. ఎలాగంటే మీ బ్రదర్ అంటే భావాద్భావం, మీ బ్రదర్ అంటే 3వ స్థానము. సపోజ్ 3వ స్థానం, ఈ 3వ స్థానం అంటే మీ చిన్న బ్రదరు, లేదా ఇంకా చిన్న బ్రదరు, 3 చిన్న బ్రదరు. ఇది వదిలేదు, కన్ఫ్యూజ్ అవ్వకుండా. అతని యొక్క భార్య అంటే 7వ స్థానం. మళ్ళీ భార్య యొక్క తమ్ముడు 1, 2, 3. భార్య యొక్క తమ్ముడు, ఇది భార్య యొక్క తమ్ముడి యొక్క లగ్నం అవుతుంది. గురుడు ఇక్కడ ఉంటే మనం ప్లేస్ చేసుకోవాలి. అతను ప్రొఫెషన్ ఏంటి? 7, 8, 9, 10. ఇక్కడ ఉండే గ్రహాల యొక్క పొజిషన్ బట్టి ఆ గ్రహం ఎలా ఉంది, దాన్ని ఎవరు చూస్తున్నారు, దాన్ని బట్టి అతని యొక్క ప్రొఫెషన్ లెక్కించు. లేదా అతని యొక్క వ్యాధిని ఎలా లెక్కేయాలి. వ్యాధి అంటే మనకు తెలుసు కదా, 6వ స్థానం అంటే ఇది తమ్ముడు, వాళ్ళ యొక్క భార్య యొక్క తమ్ముడు, ఇతని యొక్క 6వ స్థానం. ఇక్కడ ఉండే గ్రహాలు ఏ విధమైన ప్రభావితం చేస్తాయి, ఈ గ్రహాలు 6వ స్థానంలో ఏమున్నాయి, సింపుల్గా వచ్చే జబ్బులు ఉన్నాయా, అక్కడ గ్రహాన్ని ఆ ప్లేస్ని చూసే గ్రహాలను బట్టి వాటి వ్యాధి నిర్ణయం చేయడం జరుగుతుంది, అప్పులు నిర్ణయం చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనం జడ్జి చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ భావాద్భావం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నాడీ ఆస్ట్రాలజీలో భావాద్భావాన్ని వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా గోచారంలో కూడా ఏదైనా ఒక ప్లేస్ని శనీశ్వరుడు కానీ గురుడు కానీ రావు కానీ చూస్తుంటే అవి మన కుటుంబ సభ్యుల్లో ఎవరి యొక్క జాతకానికి ఏ విధమైన ప్రభావం కలుగజేస్తుంది అనేది కూడా భావాద్భావం చెప్తుంది. ఆ భావాద్భావం ఏంటనేది మనం వచ్చే క్లాసులో చెప్పుకుందాం. అంటే ఈ చిన్న ఇంట్రడక్షన్ మాత్రం చెప్పాను. మీకు పూర్తిగా అర్థమయ్యే రీతిలో భావాద్భావం చెప్పడం జరుగుతుంది. సో మీరు ఈ వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి నాడీ నేర్చుకోవాలి అనుకునే వారు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అదేవిధంగా మీరు లైక్ చేయండి. లైక్ చేస్తే యూట్యూబ్లో మీది స్ప్రెడ్ అవ్వడం వల్ల నాడీ నేర్చుకునే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో దోహదపడుతుంది. అదేవిధంగా నా క్లాసులన్నీ దోహదపడతాయని నేను ఆశిస్తున్నాను. కాబట్టి వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీరామ్.